అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మనం రాత్రి స్టే చేసిన హోమ్ స్టే. మీకు తెలుసు రాత్రి మదురైలో స్టే చేశాను. ఈ హోమ్ స్టే 800 పడింది. ఇప్పుడు మనం ఈ మదురైని విడిచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళబోతున్నాం. తమిళనాడులో ఎంతో ప్రత్యేకమైనటువంటి ఎంతో అందమైనటువంటి హిల్ స్టేషన్కి వెళ్ళబోతున్నాం. ఎంతో అందమైన ప్రదేశం ఈ హిల్ స్టేషన్ కొడైకెనాల్. మదురై నుండి కొడైకెనాల్ 120 కిలోమీటర్లు, 4 నుంచి 5 గంటల జర్నీ అవుతుంది. నా పేరు శివప్రసాద్, నేను మీ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి రోడ్లు ఎంత బాగున్నాయో. ఇప్పటికైతే రోడ్ చాలా బాగుంది. అయితే ఈ కొడైకెనాల్ చేరుకోవడానికి ముందుగా మదురై చేరుకోవాలి. విమానం ద్వారా రావాలనుకునే వాళ్ళు ముందుగా మదురై ఎయిర్పోర్ట్ చేరుకోవాలి. ఇక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ క్యాబ్ పట్టుకొని రావాల్సి ఉంటుంది. ఎంతో అందమైన జర్నీ ఇది. ఈ కొడైకెనాల్ దిండిగల్ జిల్లాలో ఉంది. చూడొచ్చు ఎంత గ్రీనరీగా ఉందో. ఇప్పుడే వెదర్ చేంజ్ అవుతూ ఉంది. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. ఇది చెక్ పోస్ట్ కావచ్చు. చూద్దాం ఇక్కడ టికెట్ ఏమైనా ఉంటుందేమో. ఎలాంటి టికెట్ తీసుకోలేదు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 50 కిలోమీటర్స్ కూడా ఫారెస్ట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. వావ్, ఘాట్ రోడ్డు స్టార్ట్ అయింది. ఈ జర్నీలో ఇదే ఫస్ట్ ఘాట్ రోడ్. చూద్దాం ఇక్కడ నుంచి మన జర్నీ ఎంత అందంగా ఉండబోతుందో. తప్పకుండా అందంగా ఉంటుంది. వావ్ వావ్, సూపర్గా ఉంది. లొకేషన్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ కాసేపు ఆగి రిలాక్స్ అయి వెళ్దాం. జై గణేష. చూద్దాం ఇక్కడ వ్యూ పాయింట్ ఏంటో, ఎలా ఉంటుందో. ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 రూపాయలు తీసుకున్నారు. కెమెరాతో చిత్రీకరించాలంటే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా అంట. వావ్, చాలా బాగుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
ఏంటో ఈ ఫ్రూట్స్ తెలీదు. రకరకాల తినుబండారాలు ఉన్నాయి. చాలా చల్లగా ఉంది. ఒక మంచి టీ తాగి, ఒక ఎగ్ బోండా తిని, అక్కడే ఉన్న సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ని చూడడానికి వెళ్ళాను. ఇక్కడ నుంచి కొడైకెనాల్ 25 కిలోమీటర్లు మాత్రమే. ఇది మదురైకి కొడైకెనాల్కి మధ్యలో వస్తుంది. కొడైకెనాల్ వస్తే వాటర్ ఫాల్ని చూడాలి, చాలా అందంగా ఉంటుంది. పరిసరాలు ఎంత అందంగా ఉన్నాయో. వాటర్ ఇంకా తక్కువగా ఉంది. వాటర్ ఎక్కువగా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. ఈ జర్నీ చాలా అందంగా ఉండబోతుందని అర్థమవుతుంది. వావ్, ఎంత ప్రశాంతంగా ఉందో. ఫైనల్గా కొడైకెనాల్ చేరుకున్నాం. ఎంతో విశిష్టమైనటువంటి అందమైనటువంటి కొడైకెనాల్ లేక్ ఇది. కొడైకెనాల్ మధ్యలో ఉంటుంది. ఎంతో చల్లనైన వాతావరణంలో ఈ లేక్ ఉంటుంది. బోటింగ్ చేయవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. చల్లని వాతావరణం మబ్బుల మధ్యన. ఫైనల్గా చాలా ఆకలిస్తుంది. కొడైకెనాల్ ఒక హోటల్లో తినడానికి వెళ్ళాను. వెజ్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. 150 రూపీస్ ఛార్జ్ చేశారు. బోనస్గా నాన్ వెజ్ కూడా ఇస్తామన్నారు. ఓకే చెప్పాను. ఫుడ్ అంతా అయిపోతుంది కానీ నాన్ వెజ్ తేలేదు. నాన్ వెజ్ ఇంకా ఎందుకు తేలేదని అడిగాను. ఆయన చెప్తున్నాడు ఆ ఇచ్చే 2 రకాల గ్రేవీలే నాన్ వెజ్ అంట. ఒక గ్రేవీ చికెన్ గ్రేవీ, ఒక గ్రేవీ మటన్ గ్రేవీ అంట. తమిళనాడులో మనం ఎక్కడైనా ఫుడ్ తినేటప్పుడు ఈ గ్రేవీస్ నాన్ వెజ్ ఉంటాయి, చూసుకోవాలి. అది నాన్ వెజ్ అంట, అదే నాన్ వెజ్. నాకైతే చాలా కామెడీ అనిపించింది. ఫైనల్గా ఓకే, ఫుడ్ అయితే బాగుంది. ఇది నేను స్టే చేసే హాస్టల్. చూడండి ఎంత అందంగా ఉందో పరిసరాలు, గమనించవచ్చు. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇది బ్యాచిలర్స్ హాస్టల్. ఒక రోజుకి 600 రూపాయలు ఛార్జ్ చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో.
రాగానే మంచి వేడి చాయ్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత గ్రీనరీగా ఉందో. ఇప్పుడు ఎలా ఉంటే నైట్ ఇంకెంత అందంగా ఉంటుందో. డెఫినెట్గా ఈ కొడైకెనాల్ టూర్ బాగుంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిద్దాం. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.